Good morning, my dear students. I hope you all are safe at your home. Here also I am very fine, Nana. So this is English grammar. Before going to giving the explain about remaining part of grammar, today is Tuesday and the date is 22nd, month is 6th and the year is 2021. So in our previous video, which means yesterday video, what did you learn, Nana? Yes, parts of speech. In parts of speech, from those, what is the yesterday's topic? Adverb and adjectives. So today's topic is preposition and conjunction. So what is the meaning of preposition? What is the definition? See, Nana, preposition is a word which is used in noun phrases or a pronoun connecting it to another word. సో ఇక్కడ మీనింగ్ ఏంటి నాన్న, సబ్జెక్ట్ కానీ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ నౌన్ ఆర్ ప్రొనౌన్, సో వీటికి సంబంధించినటువంటి ప్లేస్ ఆర్ టైమ్ ఆర్ డైరెక్షన్స్ని తెలిపేవే ప్రిపోజిషన్ అంటాం. సో వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. రిలేటెడ్ దోస్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఇన్, ఆన్, అండర్, నియర్. So coming to the point of in, some examples are there, Nana. See, first one is the eggs are in the nest. So in this picture, where these eggs are in the nest, ekkadunnayi ivi? Nest lo unnayi. So here lo ante ikkada em ochindana, in. So in is the preposition, isn't it, children? సో ఈ నౌన్ యొక్క ప్లేస్ని తెలియచేసింది అనమాట. నెక్స్ట్ ఈజ్ అ నౌన్. ఓకే, ఎగ్స్ అనేది నౌన్, వీటి యొక్క ప్లేస్ని తెలియచేసింది ఇన్ అనేది. సో ఇన్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. నెక్స్ట్ ద బాల్ ఈజ్ ఇన్ ద బాక్స్. ద బాల్ ఈజ్ ఇన్ ద బాక్స్. సో బాల్ అనేది ఎక్కడుంది? సో బాల్ ఈజ్ అ నౌన్. సో నౌన్ యొక్క ప్లేస్ ఏంటి? ఇన్ ద బాక్స్ లోపల ఉంది. ఇన్ ఈజ్ ఏ ప్రిపోజిషన్, దాని పొజిషన్ని తెలియచేస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ ఇస్ ద యాపిల్స్ ఆర్ ఇన్ ద బాస్కెట్. యాపిల్స్ అనేవి ఎందులో ఉన్నాయి? బాస్కెట్లో ఉన్నాయి. సో ఇన్ దీస్ త్రీ సెంటెన్సెస్ ఇన్ ఈజ్ ఏ పొజిషన్ ఆఫ్ దోస్ నౌన్స్. సో ఇన్ is nothing but preposition, Nana. Next, coming to the point of on, the clock is on the wall. So in this picture, where is the clock? On the wall, goda meeda. Wall ante goda. So goda meeda clock undi. So meeda ane daniki ikkada English lo em ochindi, Nana? On. So on is a preposition. Next, the ball is on the table. So in this picture, where is the ball? ఆన్ ద టేబుల్ మీద బాల్ ఉంది అని. ఓకేనా? నెక్స్ట్ అండర్ ఎక్కడ యూస్ చేస్తాం? చూడండి, ఇన్ దిస్ పిక్చర్ ద బాయ్ ఈజ్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. సో ఆ బాయ్ అనేవాడు ఎక్కడ కూర్చున్నాడు? అండర్ ద ట్రీ, చెట్టు క్రింద. సో కింద అనేది అక్కడ మనకి ప్రిపోజిషన్ అనమాట. ద బాయ్ ఈజ్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. నెక్స్ట్ ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్. బాల్ ఎక్కడుంది? టేబుల్ కింద ఉంది. సో నౌన్ అనేది దాని యొక్క పొజిషన్ని తెలియజేస్తుంది, ఎక్కడ ఏ ప్లేస్లో ఉంది ఆ ఆబ్జెక్ట్ అనేది, అది ఏ ప్లేస్లో ఉంది లేదా ఏ డైరెక్షన్లో ఉందో తెలియజేస్తుంది అనమాట. సో బాల్ ఈజ్ అండర్ ద టేబుల్. సో ఇన్ దిస్ టూ సెంటెన్సెస్ అండర్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. నెక్స్ట్ నియర్. ఫర్ ద నియర్ ఎగ్జాంపుల్ ఈజ్ the ball is near the table. అంటే నియర్ అంటే దగ్గర అని. బాల్ ఈజ్ నియర్ ద టేబుల్. సో బాల్ ఇట్ ఈస్ అ నౌన్ దట్ ఈస్ నియర్ ద టేబుల్కి దగ్గరగా ఉంది. ఓకేనా? ఇన్ దిస్ పిక్చర్ వీ హ్యావ్ నోటీస్ దట్. నెక్స్ట్ ద కార్ ఈజ్ పార్క్ నియర్ ద హౌస్. సో ఆ కార్ అనేది, ఆ నౌన్ అనేది ఎక్కడ పార్క్ చేయబడింది? హౌస్కి దగ్గరగా, నియర్. సో ఈ విధంగా ప్రిపోజిషన్స్ అనేవి
మనకి ఉన్నాయి నాన్న. ఇంకా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. సో ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ అబౌట్ prepositions examples nana. I have read some examples, remaining you have to read. Some are examples are abroad, next about, above, across, after, ago. These are some examples. Remaining examples you have to read in from this picture. Next topic is conjunction. So what is the meaning of conjunction? Conjunction. So in this word we have some clue. Junction, which means connecting. తెలుగులో కూడలి అంటాం జంక్షన్ అంటే. అంటే అటు ఇటు ఇటు అన్నిటినీ కలిపేవే జంక్షన్ అంటారు. సో కంజంక్షన్ విచ్ మీన్స్ జాయినింగ్ వర్డ్స్, కనెక్టింగ్ వర్డ్స్. కాబట్టి దాని డెఫినేషన్ చూద్దాం. లెట్స్ సీ ద డెఫినేషన్ ఆఫ్ కంజంక్షన్. ఏ కంజంక్షన్ ఈజ్ ఏ జాయినింగ్ వర్డ్. We use conjunctions to join two words, phrases or clauses together to make one long sentence. అంటే కంజంక్షన్ అంటే ఏంటి నాన్న? ఏవైనా టూ వర్డ్స్ని కానీ, టూ సెంటెన్సెస్ కానీ, టూ క్లాజెస్ని కానీ, టూ ఫ్రేజెస్ని కానీ జాయిన్ చేస్తుంది. ఎప్పుడైతే అలా కలుపుతుందో, అలా కనెక్ట్ చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ సెంటెన్స్ అనేది ఎలా ఉంటుంది? లాంగ్ సెంటెన్స్ లాగా ఉంటుంది. అర్థమైందా? అట్లాంటి వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ టు సమ్ కంజంక్షన్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఫర్, అండ్, నార్, బట్, నెక్స్ట్ ఆర్, ఎట్, సో. These are some examples of conjunctions. More examples are there, but I have given some examples only nana. So for, when we use for, which means because, for meaning is because here. The example of for is Sam drank some water for he was thirsty. Sam అనేటువంటి వాడికి వాటర్ తాగాడు. సమ్ వాటర్. శామ్ అనేటువంటి వాడు కొన్ని వాటర్ తాగాడు. ఫర్ హీ వాస్ థర్స్టీ. ఫర్ అంటే బికాజ్ అని వస్తుంది. ఎందుకొరకు అంటే హీ వాస్ థర్స్టీ. అతను దప్పికొన్నాడు కాబట్టి అతను కొంత వాటర్ తాగాడు. సో ఫర్ ఈజ్ యూజ్డ్. సో ఫర్ ఈజ్ కనెక్టింగ్ two sentences. Sam drank some water, that is a one sentence. He was thirsty is a second sentence. These two sentences are connected by for. Ardhamainda children? I hope you understood this. So for is conjunction. Next, let us see second example is and. I like football and I like hockey. నాకు ఫుట్బాల్ అంటే ఇష్టం, నాకు హాకీ అంటే ఇష్టం. ఈ టూ సెంటెన్సెస్ని జాయిన్ చేసింది, కనెక్ట్ చేసినటువంటి వర్డ్ ఈజ్ అండ్. ఓకే, అండ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసింది ఫస్ట్ సెంటెన్స్ని, సెకండ్ సెంటెన్స్ని. ఐ లైక్ ఫుట్బాల్ అండ్ ఐ లైక్ హాకీ. నెక్స్ట్, బట్ షీ ఈజ్ 85 బట్ షీ స్టిల్ గోస్ టు స్విమ్మింగ్ ఎవ్రీడే. ఆమెకి 85 సంవత్సరాలు, బట్ అయినప్పటికీ షీ స్టిల్ గోస్ స్విమ్మింగ్ ఎవ్రీడే. ఇప్పటికీ ఆమె ప్రతిరోజు స్విమ్మింగ్కి వెళ్తూనే ఉంది. ఆమెకి 85 ఇయర్స్ అనేది ఒక సెంటెన్స్. ఇప్పటికీ ఆమె స్విమ్మింగ్కి వెళ్తుంది, ప్రతిరోజు ఆమె స్విమ్మింగ్కి వెళ్తుంది అది ఇంకొక సెంటెన్స్. ఈ టూ సెంటెన్స్ని జాయిన్ చేసింది బట్. ఓకేనా నాన్న? నెక్స్ట్, సో. The sentence of so is, it was still painful, so I went to see a doctor. ఇప్పటికీ ఎక్కువగా పెయిన్ ఉంది, ఇంకా పెయిన్గానే ఉంది. I went to see a doctor. డాక్టర్కి చూపించుకోవడానికి వెళ్ళాను. ఈ టూ సెంటెన్స్ని జాయిన్ చేసినటువంటి వర్డ్ ఈజ్ సో. నాకు ఇంకా పెయిన్గా ఉంది, సో అయితే ఐ వెంట్ టు, కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి చూపించుకోవడానికి వెళ్ళాను. So for, and, but, or, so, these are the examples of conjunctions children. I hope you enjoyed this grammar part of today's video. So remaining part I'll make you in another video my dears. Until then you have to practice what I taught you in these previous videos, or
You have to practice in your rough notes or slates. Until then, stay home, stay safe. Thank you.